భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 12/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష చవితి శుక్రవారం చవితి సాయంత్రం 5:09 వరకు, రోహిణి నక్షత్రం తెల్లవారు 4:49 వరకు, వర్జన్ రాత్రి 8:57 నుండి 9:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:06 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:24 1:30 వరకు, సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:10, అమృతగడి రాత్రి 1:48 3:15 వరకు అమృతగడిలు, రాహుకాల ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం, మధ్యాహ్నం 2:45 నుండి 3:40 వరకు సాయంకాల శుభ సమయం, ఆయుష్మాన్ యోగం ఉదయం 7:59 వని ఉదయం 5:49 భద్రకరణం సాయంత్రం 5:09 భవ తెల్లవారు 4:43 వరకు. చవితి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగానే ఉంది. సింహ కన్య తల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి చాలా బాగుంది అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి యత ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిది తత్తమం సర్వకర్మత్వమాభ్యశ్చ సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణుల ప్రాదుర్భావ పరమేశ్వరు నుండియే జరిగినది. సమస్త జగత్తునందు అతడే పరమాత్మయే వ్యాప్తించి ఉన్నాడు. అట్టి పరమాత్మను తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. భగవంతుడి ద్వారానే ఇదంతా అవతరింపబడింది. కాబట్టి ఆ పరమాత్మ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధిస్తే, స్మరిస్తే, పూజిస్తే అటువంటి వాడే పరమసిద్ధిని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెబుతాం. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.